ఆంధ్రప్రదేశ్ కూడా కమింగ్ బ్యాక్ టు సార్ మీ పార్టీ ఇంటర్నల్ పాలిటిక్స్ విషయానికి వస్తే యనమల రామకృష్ణుడు గారు ఆయన చంద్రబాబు నాయుడు గారికి గ్రేటెస్ట్ హెల్ప్ చేశారు. ఆయనకు అందుకు ప్రతిఫలంగా ఆయనకి ఇస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా ఆయన అలగటం, లెటర్స్ రాస్తూ మధ్యలో చౌదరి అని పేర్లు రాయటం, ఇవన్నీ ఎందుకు ఆయనకి? ఇప్పుడు ఆయన ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, కూతురు ఎమ్మెల్యే, వియంకుడు ఎమ్మెల్యే, అల్లుడు ఎంపీ. ఇక మళ్ళీ కూడా మొన్న మాట్లాడుతూ రాజ్యసభ ఇస్తే వెళ్తాను, లేకపోతే రిటైర్ అవుతాను అని ఇంక కొత్త వాళ్ళకి అవకాశాలు ఇయ్యరా సార్? బీసీలు అంటే మీరు మాత్రమేనా, ఇంకెవరు కాదా? అదే మాట మిమ్మల్ని అడిగితే మోడీయే సీఎంగా పిఎంగా ఉండాలన్నా, బాబు గారే సీఎంగా ఉండాలన్నా? బీజేపీ వాళ్ళు అడగట్లా, మీ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. చెబుతాను, బీజేపీ వాళ్ళు ఎందుకు అడగలేదండి? సోమవీర్రాజుకి ఇవ్వాలంటే మనస్ఫూర్తిగా ఇచ్చుంటారా? అది ఎంత బాధించాడు, ఎంత బాధ పెట్టాడు ఆ రాష్ట్రాన్ని. అయితే ఒకటి, ఇవాళ ఏ విధంగా ఆయన బిహేవ్ చేస్తాడు, మొన్న ఆయన మాట్లాడిన పద్ధతి, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు అన్నీ కూడా చాలా మర్యాదగా ఉంది, పద్ధతిగా ఉంది. ఈజ్ హోప్ ఈజ్ అంటే మీ అనుమానం ఆయన ఏదో వైసీపీ ఏజెంట్ అని, అంతేనా? లేదు, నేను అనుకోలేదు. వైసీపీ ఏజెంట్ అనుకోలేదు, కానీ తెలుగుదేశం పార్టీ వైసీపీకి అనుకూలంగా ఉన్నాడు, యాంటీ తెలుగుదేశం ఉన్నాడు అని మొదట్లో. ఎవరికి ఇవ్వాలి ఇవ్వద్దు అనేది బీజేపీ అంతర్గత. అందుకే కదా మేమేం మాట్లాడలేదు కదా. మీరేం మాట్లాడలేదు కదా, తెలుగుదేశం వాళ్ళు ఏకి పారేశారు ఆయన, సోషల్ మీడియాలో ట్రోల్ చేసి పారేశారు ఆయన. సోషల్ మీడియా అంటే చాలా క్లోజ్ అయిపోవాలి ఇప్పుడు. వెన్ యు ఆర్ అలోయింగ్ బూతులు తిట్టి, బూతులు మాట్లాడే కొడాలి లాంటి వాళ్ళని కూడా అలో చేసి స్క్రీన్ డిజిటలైజ్ పోతూ ఉంటే ఊరుకున్న వాళ్ళు మిగతా పెద్ద కష్టమే అన్నట్టు. కాబట్టి వీర్రాజు మొన్న ఆయన అన్న మాటలు, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ, ఐ హోప్ మేబీ రియల్ ఆర్ఎస్ఎస్ మానేవాళ్ళు. వైసీపీ కోటాలో బీజేపీ అభ్యర్థిగా ఆయన శాసనమండలిలోకి అడుగు పెడుతున్నారనా మీ ఉద్దేశం? లేదు, నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ అవుట్ఫిట్. వాళ్ళు అంత బ్యాడ్ అవుట్ఫిటే కాదు. ఎవరి కోసమో అందులో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వైసీపీ కోసం పోయి వాళ్ళు ఇంప్లాంట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉందని నేను అనుకుంటాను. లేదంటే లేదనుకుంటారు. అతను ఏముంది, వాళ్ళు చెప్పారు కదా. మీకు లాస్ట్ మినిట్ ఎంట్రీ దేనికి సంకేతం? ఆయన అప్పటిదాకా అసలు ఫ్రేలో లేడు వీర్రాజు గారు. మనకి తెలియదు కదండి, మనకి అసలు ఐడియా లేదు. ఎవరికి వాళ్ళ సంగదే పై చేయి, బీజేపీలో ఆర్ఎస్ఎస్దే పై చేయి, వాళ్ళు చెప్పిందే జరుగుతుంది అక్కడ. నేను అతను కూడా కాదనుకుంటాను. ఆర్ఎస్ఎస్ కొంచెం జూలు వెలుస్తుంది అనుకుంటాం. ఇంతకాలం ఏంటంటే మోడీ గారి దెబ్బకి కొంచెం సైడ్ అయిందని చెప్తున్నారు. సైడ్ లైన్ కాదు, కొంచెం తక్కువ సెకండ్ ఫిడిల్గా ఉన్నారు. ఇవాళ ఇట్ హాస్ టేకన్ హిస్ ఓన్ ప్లేస్. హోప్ఫుల్లీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద కంట్రీ. అంటే మరీ ఏకపక్షంగా కాకుండా కొంచెం డెమోక్రటిక్గా. ఏకపక్షం కాదు, ఇప్పుడు విత్ ఆల్ ఇట్స్ డ్రాబ్యాక్స్, ఆర్ఎస్ఎస్ అనేది ఇట్ ఇస్ నాట్ యాంటీ ఇండియా, ఫర్ ఇండియా. సరే, వాళ్ళ ఓన్ సిద్ధాంతాల ప్రకారం వాళ్ళు పోతున్నారు. యూ మే లైక్ ఇట్ ఆర్ నాట్, బట్ దే ఆర్ ఫర్ ఇండియా. ఇంకా పరిపాలన వ్యవహారాల్లోకి వస్తే నాగబాబు గారికి క్యాబినెట్ ఇవ్వాలి. ఎవరో తెలుసు, చూద్దాం. ఎందుకంటే ఇవాళ రోజు ఏమవుతుంది అనేది అర్థం కావట్లేదు. రోజు పరిణామాలు మారుతూ ఉన్నాయి. సరే, కాసేపు హైపోథెటికల్ ఇచ్చారే అనుకుందాం. ఆయన కూడా ఇప్పుడు ఈయన ఎలాగ వచ్చి ఒకసారి ఆవేశంగా వచ్చి, ఏంటి హోమ్ మినిస్టర్ గారు అసలు లా అండ్ ఆర్డర్ ఉందా అని 2-3 సార్లు కడిగేశారు డీసీఎం గారు. పాపం ఆవిడేం చేస్తుంది? లా అండ్ ఆర్డర్ ఆవిడ చేతిలో లేదు కదా. లా అండ్ ఆర్డర్ మినహా హోమ్ మినిస్టర్ ఆవిడ చేతిలో ఉంది. ఆవిడ ఏం చేయగలరు? ఒక బూతు సామెత అవుతుంది ముందు, అది ఏదో మినహా కదా. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 43 years జర్నీ తర్వాత ఇంతకుముందు ఇలాంటి విచిత్రమైన